బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 2వ తేదీన తెలంగాణకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ మీటింగ్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ వేదికగా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో జనసేన బలోపేతం పైన ఆయన కార్యకర్తలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణపై ఆయన దృష్టి పెట్టడం, ఇక్కడికి రావడం, ఆ తర్వాత కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేయడం, రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ, అటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో జిహెచ్ఎంసీలో కానీ ఈ వరంగల్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కానీ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీతో ఎటువంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. ఆ రకమైనటువంటి యువరచన చేస్తున్నారు ఆయన. సో మరోవైపు తెలంగాణలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ వాదులు పవన్ కళ్యాణ్ రాకుండా అడ్డుకుంటామని వాళ్ళంతా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ తెలంగాణ జనసేన నేతలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రావడం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన జనరల్గా తరచుగా వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆసుపత్రి పాలైనప్పుడు, అనారోగ్య బారిన పడిపోయి సర్జరీ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇష్యూ నడుస్తోంది కాబట్టి తెలంగాణలో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ తెలంగాణ వాదులు హెచ్చరిస్తుంటే, అటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన జనసేన పార్టీ నేతలు మాత్రం ఎలా అడ్డుకుంటారో చూస్తాం, దమ్ముందా అంటూ జనసేన నేతలు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. రెగ్యులర్గా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ వస్తూ వెళ్తూ ఉన్నప్పటికి ఇంత అట్రాక్షన్, ఇంత అటెన్షన్ లేదు. కానీ ఇప్పుడు నాగేశ్వరరావు పైన కేసులు నమోదైన దృష్ట్యా, ఆయన మాట్లాడిన మాటలు జన సైనికులు విభేదించిన దృష్ట్యా, ఆయనని పేటీఎం బ్యాచ్ అంటూ కొంతమంది సంబోధించిన దృష్ట్యా, ఆయనకి ఏకంగా ఫోటోలు గ్రాఫిక్స్ చేస్తూ వైసీపీ కండువాలేసి తనని అసభ్యంగా చూపించిన కోణం కానీ, ఇవన్నీ కలగలిపి ఒక బిగ్గెస్ట్ వార్కి తెరదీసింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, తెలంగాణ వాదులు కొంతమంది జర్నలిస్ట్ కలిపి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి పవన్ కళ్యాణ్ హెచ్చరించడం, ఆ తర్వాత జన సైనికులు వచ్చి ప్రెస్ మీట్ ఇదే రకంగా పెడుతూ అక్కడికి వచ్చినటువంటి తెలంగాణ వాదుల్ని కానీ, జర్నలిస్టులని కానీ చాలా దారుణంగా వాళ్ళు మాట్లాడిన భాషని వీళ్ళు మాట్లాడుతూ చాలా వయసు రీత్యా కూడా గౌరవం ఇవ్వకుండా ఒరే తొరే అని కొడుతూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి ప్రెస్ మీట్ కూడా చూసాం. ఆ తర్వాత నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలు. తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సెంటిమెంట్, ఇవన్నీ రగులుతున్న సమయంలో ఆయన జనసేన నేతలతో ఒక మీటింగ్ పెడుతున్నారు అనేటువంటి ఈ విషయం కొంత హాట్ టాపిక్ అయింది. సో ప్రజెంట్ ఆయన వచ్చేటువంటి స్థానిక ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు. మరి ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే బీజేపీతో కలిసి వెళ్తుందా, ఒంటరిగా వెళ్తుందా? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే బీజేపీతో కలిసి వెళ్ళే కుక్కటిపల్లి నుంచి కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మరి అదే రకంగా వెళ్తారా లేకుంటే ఇంకే రకంగా వెళ్తారా చూడాలి. బట్ ఏదేం జరిగినా తెలంగాణకి పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెడుతున్నారు, పార్టీ కార్యకర్తల నేతలతో దిశానిర్దేశం చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. అడ్డుకుంటామంటూ తెలంగాణ వాదులు చెప్తుండడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. సో తెలంగాణ పైన, ఇక్కడ వచ్చేటువంటి ఎన్నికల పైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారనుకోవాలా? ఈ మీటింగ్కి ఉద్దేశం ఏంటి? అంటే ప్రస్తుతం ఆయనపై జరుగుతున్నటువంటి చర్చలు, వాదోపవాదనలు, ఛాలెంజింగ్ నేపథ్యంలో ఆయన మీటింగ్ పెడుతున్నారా లేకుంటే ఎన్నికలను టార్గెట్గానే మీటింగ్ జరగబోతోందా? రైట్, అంతకంటే ముందు మధు దగ్గరికి వెళ్తాం. ఒకసారి ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ఎన్నికలను టార్గెట్ చేసి ఈ మీటింగ్ని కాల్ఫర్ చేశారనుకోవాలా, లేదు తనపై వస్తున్నటువంటి ఈ చర్చలకి, నెగటివిటీకి, ఆయనపై వస్తున్నటువంటి విమర్శలకి, చాలా దారుణమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలో నుంచి ఆయన మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గతంలో స్టేట్మెంట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన అంశంలో చాలా కాస్త ఆకట్టుకునే లాంటి కామెంట్స్, తెలంగాణ ఉద్యమ సమయం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి సంబంధించి కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఫోకస్ చేయబోతా ఉన్నాము అనేటువంటిది గతంలోనే అసలు జిహెచ్ఎం సెలక్షన్ లో పోటీ చేద్దాం అనుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ చర్చలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి కాస్త వెనకడిగేశారు, తప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఫోకస్ చేయనున్నారు. స్థానికంగా అక్కడ ఉన్న జనసేన పార్టీని బలోపేతం చేయనున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడారు అనేటువంటిది మనం చూసాం, వార్తలు వినిపించాం దీనికి సంబంధించి. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో కోనసీమ అందాలను, తర్వాత అక్కడ పచ్చదనం దృష్టి కలిగింది అనేటువంటి స్టేట్మెంట్ రీసెంట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశంతో అటాక్ మొదలైంది పవన్ కళ్యాణ్ పైన. ఇక్కడ నుంచి చాలా వ్యూహాత్మకమైనటువంటి అటాక్ మొదలైంది. మొదట అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అటాక్ స్టార్ట్ అయింది. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ, తర్వాత మరొక అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే, జడ్చలకు సంబంధించిన ఎమ్మెల్యే చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. తర్వాత జరిగినటువంటి దాంట్లో కూడా కొంతమంది ఘాటుగానే విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి కూడా ఘాటుగానే విమర్శించారు. తర్వాత అది బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకులు కూడా కాస్త స్ట్రైట్ గానే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించినటువంటి అంశం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు జగన్ ని అరెస్ట్ చేయాలని చెప్పేసి జనసేన నాయకులు అమిత్ షాను కోరుకుంటే మనకు టీడీపీ కంటే జగనే అత్యంత సన్నిహితం అని చెప్పారు అనేటువంటిది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక డిబేట్ లో చెప్పడంతో అది వివాదాస్పదమైంది. ఆయన పైన అటాక్ స్టార్ట్ అయింది. అసలు అట్లాంటి అంశాలు చర్చకు రాలేదు, కావాలని తప్పుదో పట్టిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటిది కేసులు నమోదైన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2 సార్లు క్షమాపణ చెప్పారు. దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. అది విరమించుకున్నట్టుగా ఆయన స్టేట్మెంట్ ని ప్రకటన జారీ చేశారు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో గత 2-3 రోజులుగా పవన్ కళ్యాణ్ పైన దాడి పెంచే ప్రయత్నం, వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు, వీళ్ళంతా కూడా కొద్దిమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు నుంచి పవన్ నుంచి డైరెక్ట్ గా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసేదాకా వెళ్ళింది ఇన్సిడెంట్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన మరోసారి దృష్టి పెడుతున్నారు అనేటువంటిది. నన్ను తిట్టనివ్వండి, నాకు సహనం ఉంది, ఓపిక ఉంది అనేటువంటి స్టేట్మెంట్ 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చేశారు. ఇదంతా సహనంతో ముందుకు వెళ్తా ఉన్నాను, కానీ నాకు కూడా కోపం ఉంటుంది, ఒక్కొక్కసారి కొన్ని చూసి చూడనట్టు వదిలేయలేను అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావుని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, ఇంకా కొంతమంది చేస్తున్న కామెంట్ ని దృష్టిలో పెట్టి చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి తెలంగాణలో జనసేన దృష్టి పెట్టబోతా ఉంది. జూన్ 2న మరి మా మీటింగ్ సారాంశం ఇదేనా? మొన్న కొండగట్టు ఆలయానికి వచ్చారు, అక్కడ జనసేన పార్టీ నాయకులతో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భేటీ అయ్యారు. ఆ దర్శనానంతరం అక్కడ కార్యక్రమం తర్వాత వారందరికీ దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టండి, ప్రజా సమస్యలు ఏవైనాయో వాటిని ముందుకు తీసుకెళ్ళండి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలంగా ఉంది జనసేన, తెలంగాణలో ఎందుకు బలంగా లేదు, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఉంది. పోరాట ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. అటు బక్కన్ నరసింహులు మహానాడులో మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా అనేక మంది విభేదిస్తున్నారు. అటు బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇదే సమయంలో అటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ కూడా తెర మీదకి వచ్చింది. అప్పుడే ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, అటు మహానాడు కార్యక్రమంలో బక్కన్ నరసింహులు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ పైన నాగేశ్వర్ చేసిన మాటలకి ఆయన రియాక్షన్, పోలీసులు వస్తున్నారనే చర్చ, ఇవన్నీ ఉద్రిక్తతల మధ్యలో నుంచి వరుస ప్రెస్ మీట్లు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి జర్నలిస్టులు, కొంతమంది తెలంగాణ వాదులు ప్రెస్ మీట్ పెడితే జన సైనికులు వాళ్ళు కూడా వచ్చి టార్గెట్ చేసి తెలంగాణ వాదుల్ని, కొంతమంది జర్నలిస్టుని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది. వీటన్నిటి ఛాలెంజెస్ మధ్యలో నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉండబోతోంది, లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫైట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే తెలంగాణ ఆంధ్ర ఇష్యూ నడుస్తోంది కాబట్టి కొంతమంది చర్చ జరుపుతున్నారు కాబట్టి ఏ రకంగా అది డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శల దాడి పెరుగుతుంది. అది స్థాయి ఎట్లా, ఏ స్థాయి ఉంది అంటే మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే కింది స్థాయి వరకు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నట్టుగా తెలిసింది. వీరికున్న సమాచారం ఏ మేరకు సమాచారం ఉందో తెలీదు. వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ లో, ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో సేమ్ అట్లాగే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దానికోసం సమీకరణలు జరుగుతున్నాయి అనేటువంటిది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసాం, కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్పేటలో రేవంత్ రెడ్డి విగ్రహం పెట్టారు. అసలు ఎన్టీఆర్, ఇందిరా ఇద్దరు ఒక శకం ఒక యుగం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తుంటే సెటిలర్ ఓట్లని క్యాప్చర్ చేసుకోవడానికి అన్ని పార్టీలు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. దాన్ని బీఆర్ఎస్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు ఎన్టీఆర్ విగ్రహాన్ని నిన్న పెడితే. సో వ్యూహాత్మకంగా అడుగులు పెడతా ఉన్నారు. మంచు మనోజ్ అటెండ్ అయ్యారు. అసలు రాజకీయ సమీకరణాలు మారే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో కలిసి ముందుకు పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా, లేదంటే బహిరంగంగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. దీన్ని అడ్డుకట్ట వేయడానికే పొలిటికల్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూకి ముగింపు నేనే పలుకుతానని చెప్పేసి ముగింపు ఆయనే పలికారు, క్షమాపణ చెప్పారు, 2 సార్లు వివరణ ఇచ్చారు, వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ ఇష్యూను వదిలిపెట్టడానికి కొద్దిమంది సిద్ధంగా లేరు. వారి వెనకాల పొలిటికల్ వెండెట్టా, పొలిటికల్ ఎజెండా ఉంది. దాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావును ముందు పెట్టి ట్రావెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎవరు క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. పవన్ మాత్రం వీటిని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ఆల్రెడీ గతంలోనే మన కొండగట్టు జాతరకు వచ్చినప్పుడు, కొండగట్టు హనుమాన్ టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెడతా ఉన్నామని మొత్తం కమిటీలను రద్దు చేశారు. జనసేనలో మొన్నటి వరకు జనసేన తెలంగాణ పార్టీ అధ్యక్షులు కానీ,
యువసేన నాయకులు కానీ మహిళా వింగ్ కానీ ఇవన్నీ ఏవైతే విభాగాలు ఉన్నాయో వాటి రద్దు చేసి ఒక జనరల్ సెక్రటరీ నియమించారు. స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నారు. త్వరలోనే పార్లమెంటు తర్వాత ఉమ్మడి జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జ్లను నియమించనున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కొనసాగుతా ఉంది. సో పవన్ తెలంగాణలో ఎంట్రీ అయితే ఎట్లా ఉంటుంది? ఇప్పటికే తెలంగాణ అదే రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఉంది, తెలంగాణ ఫార్మేషన్ డే కూడా ఉంది జూన్ 2న. అప్పటికి తెలంగాణ ఆ ఒక్కరోజు వరకు డెఫినెట్గా ఆ రోజు కొన్ని వేడుకలు ఉంటాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవాల్సిందే. అదే రోజున జనసేన పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టడం ఎలా చూడాలి? వాళ్ళు కూడా ఆవిర్భావ సభలో పాల్గొంటారా? ఆవిర్భావ వేడుకలు వాళ్ళు కూడా చేసుకుంటారా? తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయా? ఇఫ్ ఎట్ ఆల్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో తెలంగాణ ఆంధ్ర అనేటువంటి సెంటిమెంట్ మళ్ళీ ఒకసారి కొంతమంది దగ్గర నుంచి వస్తోంది కాబట్టి ఆ ఫార్మేషన్ డేలో ఆయన పార్టిసిపేట్ చేస్తారా? చేయకపోతే పరిస్థితి ఏంటి? ఎగ్జాక్ట్లీ మేబీ ఆ పార్టీ తరఫు నుంచి పవన్ అటెండ్ అవుతారా, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అటెండ్ అవుతారా, ఇంకా క్లారిటీ రావాల్సింది. కాకపోతే తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రామ్ తల్లూర్ అనేటువంటి వ్యక్తి, ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయనను నియామకం చేస్తారు. ప్రస్తుతం ఆయనే మానిటరింగ్ చేస్తా ఉన్నారు పార్టీని ఎట్లా స్ట్రీమ్ లైన్ లోకి తీసుకోవాలి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఆంధ్ర అనేటువంటి ఒక ఆయనకు ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రకటన జారీ చేశారు. ఆయన ఊరికే ఏదో వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదు పవన్ కళ్యాణ్, తెలంగాణను గౌరవిస్తారు, యాస్టిగా తెలంగాణ ఉద్యమాన్ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఆయన ఊరికే రాలేదు, కష్టపడి 10 సంవత్సరాల వైపు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అంత ఈజీగా రాలేదు, ఆయన కొన్ని సమస్యలు తెలుసు అనేటువంటిది జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ తెలంగాణ పైన పవన్ దృష్టి ఉండనుంది. జనసేన జిహెచ్ఎం సెలక్షన్ లో పార్టిసిపేట్ చేయనుంది. ముఖ్యంగా షేర్లింగపల్లి, కుక్కట్పల్లి, కేపీహెచ్బి, తర్వాత మేడ్చల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో, మల్కాజ్గిరి, ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. దాంట్లో ఎంత మేర ప్రభావం చూపుతుంది? ఒంటరిగానే పోతారా లేదా నిజంగానే బీజేపీతో కలిసిపోతారా? చర్చ జరిగే అవకాశం ఉంది. రాజకీయ చర్చ కూడా ఉంది. జనసేన పార్టీ పోటీ చేసిన చోట్ల దాదాపుగా ఎక్కడ కూడా డిపాజిట్ కూడా లభించలేదు. సో డిపాజిట్ కూడా లభించినటువంటి పార్టీ తెలంగాణలో జనసేన అనేటువంటి పేరుతో ఇప్పుడు మళ్ళీ రాణించగలుగుతుందా అనేటువంటి కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో తనకు వ్యతిరేక వర్గం అంటామా లేకపోతే కొంతమంది నెగిటివ్స్ అంటామా వాళ్ళంతా కూడా చర్చ పెడుతూ ఉంటారు. సో అటువంటి పార్టీని ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఆల్రెడీ బలమైనటువంటి కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, తర్వాత ఇప్పుడు కవిత తను కూడా తెలంగాణ ఉద్యమకాలంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. జాగృతితో క్షేత్రస్థాయిలో కమిటీలు ఉన్నాయి. తెలంగాణ రక్షణ సేన అంటే ఏర్పాటు చేసుకున్నారు. వీటన్నిటి మధ్యలో నుంచి జనసేన యాక్షన్ ప్లాన్ ఏముండే అవకాశం ఉంది? ఇక్కడ ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి పార్టీస్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్న పార్టీస్ని కాదని జనసేన వైపుగా పబ్లిక్ని మళ్లించడానికి పవన్ కళ్యాణ్ అంతటి స్థాయిలో వర్క్ చేయగలుగుతారా? పొలిటికల్ గా అది పబ్లిక్ ఎలక్షన్ రూపంలో డిసైడ్ చేయొచ్చు. కానీ ప్రస్తుతం నిజంగా తెలంగాణలో పొలిటికల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే ఉంటాను 34 వరకు ఆయన స్టేట్మెంట్ ఉంటే కాంగ్రెస్ పని అయిపోయింది, మేము అధికారంలోకి వస్తామనేటువంటి బీఆర్ఎస్ చెప్తా ఉంటే రైట్. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా తెలంగాణ జనసేన పార్టీ నాయకులతో జూన్ 2వ తేదీన తెలంగాణ ఫార్మేషన్ డే రోజునే పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సో ఇది ఒక స్పెషల్ మీటింగ్ గానే ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు మీటింగ్ సంబంధించి తెలంగాణ జన సైనికులు. సో ఇటువైపు నుంచి ఆల్రెడీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూతోనే అగ్గి రాచుకుంది. పవన్ కళ్యాణ్ వర్సెస్ నాగేశ్వర్ ఇష్యూ ఒకటి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ గా మారింది. ఆ సిచ్యువేషన్ కాస్త మరుసటి రోజే మహానాడు వేదికగా బక్కన్ నరసింహను మాట్లాడిన మాటలు, తెలంగాణ అనే పదానికి డిక్షనరీలో అర్థం లేదని రకంగా మాట్లాడిన మాటలు, అవి తర్వాత తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ మరోసారి రాచుకుంది. నిన్న కూడా మీడియా సమావేశాల్లో పలువురు పవన్ కళ్యాణ్ పైన చాలా దారుణంగా వాళ్ళ యొక్క ప్రతాపాన్ని, వాళ్ళ ఆగ్రహాన్ని చూపించారు. పవన్ కళ్యాణ్ పై మరోసారి వారంతా కూడా రెచ్చిపోయారు. సో అది సెంటిమెంట్ కూడా కనబడుతోంది. ఇవన్నిటి మధ్యలో నుంచి ఆయన రెగ్యులర్గా వస్తున్నారు. మొన్న సర్జరీ టైంలో కూడా ఇక్కడే ఉన్నారు ఆయన. మోదీ కూడా ఆయన ఇక్కడే కలిశారు. అనారోగ్య బారిన పడేటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడనే మోదీ వచ్చి కూడా ఆయన నివాసంలో కలిశారు. నివాసం ఉంది ఇక్కడ, ఆయన నివాసమే ఇక్కడ. రెగ్యులర్గా వస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటువంటి రాక కొంత స్పెషల్గానే ఉండబోతోంది. తెలంగాణ వాదులు మాత్రం రాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి రోజున, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన కూడా ఇక్కడ జనసేన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టడానికి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎలా ఉండబోతుందో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? జనసేన పవన్ కళ్యాణ్ రాకతో మీరెలా చూస్తున్నారు? అట్ ది సేమ్ టైం ఆయన వచ్చి తెలంగాణలో రాజకీయాల్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటాడా?
జనసేన పార్టీ ఇక్కడ బలోపేతం చేస్తారా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా తెలంగాణ జనసేన బలోపేతం అయితే మీరు జనసేనకు ఓటడానికి సిద్ధంగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రైట్, ఒకసారి జన సైనికులు నిన్న ఆల్రెడీ మీడియా సమావేశంలో మాట్లాడి జనసేన నాయకుల మాటలు ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? మీకు దమ్ముందా చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే మనం తగ్గాలి, తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నా. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తారో చెప్పేటోను. నీకు కాటికి కాలు జాపుతున్నావు నువ్వు కూడా ఇట్లా మాట్లాడ